Hello my dear students, welcome to my channel, your channel Technical Star Telangana. My dear students, ఈ ఛానల్ నేను ఏదో డబ్బులు సంపాదించుకోవడం, సబ్స్క్రైబర్ గెయిన్ చేద్దాం, వ్యూస్ గెయిన్ చేద్దాం అని కాదు సార్. నాకు ఒక 2-3 వ్యూస్ వచ్చినా నాకు చాలు, ఓకేనా. ఇది నా ప్యాషన్ అన్నమాట. యాజ్ ఏ లెక్చరర్ నేను ఓకే గ్రాడ్యుయేట్లు ఉన్నప్పుడే నేను యాజ్ ఏ లెక్చరర్ చెప్పేవాడిని స్టూడెంట్స్కి, 10th ఇంటర్ స్టూడెంట్స్కి ట్యూషన్ సో అన్ని క్లాసెస్ చెప్పేవాడిని. సో చాలామంది తెలియక సో లాస్ అవుతారని ఈ వీడియో నా స్టూడెంట్స్ నా తర్వాత నాకు యాజ్ ఏ జాబ్ చేస్తున్నాను, బట్ నేను లేకున్నా నా స్టూడెంట్స్ మంచిగా ఎదగాలని సో ఈ వీడియో చేశాను. మీరంతా నా స్టూడెంట్స్ అనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ జెన్యూన్ అప్డేట్స్ వస్తాయి. అండ్ ఫస్ట్ ఇయర్స్ గురించి కూడా నేను అడుగుతున్నాను. సో వాళ్ళు కూడా జస్టిస్ తెప్పియాలని #జస్టిస్ ఫర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్ ప్లీజ్ సపోర్ట్ ఫస్ట్ ఇయర్స్. ఓకే, ఎలా అయినా మీరు సపోర్ట్ చేయండి. అండ్ వెంకట నాకు చెప్పండి, ఓకే. అఫీషియల్ అకౌంట్ నెంబర్ నేను ఇస్తాను. సో అక్కడ వెళ్ళి #జస్టిస్ ఫర్ అని అప్ చేయండి. త్వరలో వాళ్ళకు కూడా మంచి గుడ్ న్యూస్ వస్తుంది, పాజిటివ్. అండ్ చాలామందికి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ గురించి డౌట్ ఉన్నాయి. సో ఆ వీడియోలోకి వెళ్దాం, మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ ఓపెన్ కాలే, ఎప్పుడు ఓపెన్ అయితే ప్రాసెస్ ఏంటి యాక్చువల్గా చెప్తాను. అండ్ డోస్ యూజర్ మాన్యువల్ కూడా నేను ఇస్తాను మీకు ఈ వీడియో ఎండ్లో. సో అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకోటి, సో ఈ వీడియో నేను చేశాను అనమాట, అది మామ్ డాడ్ గురించి. సో చూడని వాళ్ళు చాలా బాగుంది అండ్ పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు సోను గారు. సో ఈ స్పెషల్ హైలైటెడ్ కామెంట్ ఈ ఛానల్ది ఇయర్ ద సో ఓకే. సో బెస్ట్ స్టూడెంట్ వచ్చేసి సోను. సో చెల్లమ్మ ఉన్నారు, సో చాలా మంచివారు. సో ఇక్కడ ఇచ్చారనమాట బెస్ట్ కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, సపోర్ట్ చేసినందుకు. మిమ్మల్ని చూసి చాలామంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ వచ్చి మన ఛానల్కి చూసి సో చాలా మంచిగా నేర్చుకుంటారు అండ్ సక్సెస్ అవుతారు. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేయమే వీడియో, లెట్స్ స్టార్ట్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ డోస్. సో ఇది వచ్చేసి మీకు తెలిసి ఉంటుంది. సో ఎంట్రన్స్ స్టూడెంట్స్ ఇక్కడికి వెళ్ళి కాలేజెస్ అంతా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీ యొక్క ఫేవరెట్ కాలేజ్లో మీరు అలాట్మెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది డిగ్రీ ఎంట్రన్స్కి అనమాట, ఓకే. సో ఇది వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ 3 phases అయిపోయినాయి. మీకు ఎవరైతే సెకండ్ ఇయర్స్ ఉన్నారో సో వాళ్ళ రిజల్ట్స్ రాకముందు, వాళ్ళ పాస్ చేయకముందు ఆల్రెడీ సెకండ్ ఇయర్ రెగ్యులర్ జనరల్ స్టూడెంట్ పాస్ అయిన వాళ్ళు సో ఇలా 4th phase దాకా చేశారు. బట్ ఆఫ్టర్ స్టూడెంట్స్ అందరికీ పాస్ చేసిన తర్వాత స్పెషల్ అనౌన్స్మెంట్ అని చేస్తాడు డోస్ట్కి, ఓకేనా. సో అక్కడ కొత్త ఆప్షన్స్ అని మనకు ఓపెన్ అయితే సో దాని తర్వాత మనం పెట్టుకోవచ్చు అనమాట ఈజీగా. సో వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి యూజర్ మాన్యువల్ ప్రకారం మీరు ఏం చేయాలంటే, సో యాజ్ ఏ మ్యాండేటరీగా మీరు మీ ఆధార్ని అప్డేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పర్ SSC మెమో 2 మ్యాచ్ ఉండాలి, ఓకే, బిఫోర్ చేసే ముందు. సో ఒక్కసారి అయిపోగానే ఇక్కడ చూడండి క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ కాడ ఆల్రెడీ చేస్తే ఇక్కడ డోస్ స్టడీ జనరేట్ అవుతుంది. సో అక్కడే పేమెంట్ గురించి కూడా అడుగుతుంది. సో పేమెంట్ అయిపోయాక మీకు మీ దానికి మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, సో ఏదైతే ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉందో సో మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా దానికి OTP వస్తుంది. సో దానికే పిన్ నెంబర్ వస్తుంది. అక్కడ క్యాండిడేట్ లాగిన్ కార్డ్ వచ్చేసి మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని డోస్ట్ ID వచ్చేసి పిన్ ఇచ్చేసి ఇక్కడ వేసి సైన్ ఇన్ చేసుకోవాలి. సో సైన్ ఇన్ చేసుకొని మీ వెబ్ ఆప్షన్లో అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ సో ఈజీగా మీరు ఇక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. సో ఒక్కసారి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవ్వగానే సో నేను డీటెయిల్గా మీకు చెప్తాను. అండ్ స్పెషల్గా నేను TAP ఫోలియో గురించి చెప్తాను. మీరు ఎక్కడ మీ సేవలో ఎవరి చుట్టూ కాల్ అక్కర్లేదు. సో ఇంట్లో కూర్చొని సింప్లీగా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి నేను చెప్తున్నాను, మొబైల్లో మాత్రం ఎప్పుడు చెయ్యొద్దు, మొబైల్లో అస్సలు మీరు చెయ్యొద్దు అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది పేమెంట్, డోస్ట్ ID రాదు. సో మళ్ళీ మీరు చేసిన చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఒక చెల్లెమ్మ ఉన్నారు మా ఇంటికాడ, సో నేను చేసి ఇచ్చాను. సో తను చాలా బాధపడింది అనమాట. సో చాలామంది చాలా మొబైల్ అప్లోడ్ చేయకుండా ఫైల్స్ అప్లోడ్ కావు కదా, సో అలా చాలా ఇష్యూ అయింది. సో సిస్టమ్ ఉన్న వాళ్ళు చేయండి, లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి ఈ ప్రాసెస్, ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళిస్తే వాళ్ళు చేస్తారనమాట. టెన్షన్ తీసుకోవద్దు, ఓకేనా. ఈ డోస్ట్ యూజర్ మాన్యువల్ మీకు చదువుకోండి, ఫ్రీ ఉన్నారు కదా. సో ఒక్కసారి ఓపెన్ కాగానే ఓన్లీ 5 దాంట్లో మీరు మొత్తం ఎండ్ అయిపోతుంది, ఓకే. ఇది ఒక్కసారి చదువుకోండి. డోస్ట్ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఓకే. క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ డీటెయిల్గా ఉంటుంది. ఇది ఒక్కసారి వెళ్ళి మీరు చదువుకుంటే మీకు డీటెయిల్గా అర్థమైపోతుంది, ఓకేనా. సో దీనికి ట్రాన్స్లేట్ చేసుకోవడం మై డిక్షనరీ యాప్. చాలామందికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. సో మీరు ఆల్ఫాన్యూమెరిక్, సో రిజిస్ట్రేషన్, మొబైల్ నెంబర్, డోస్ట్ ID, సో క్యాండిడేట్స్ హ్యాస్ 2 ఆప్షన్స్, సో ఇలా చాలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వెళ్ళి చదువుకోండి అండ్ ఈజీగా ఉంటుంది. టెన్షన్ తీసుకోవద్దు, అందరికీ సీట్స్ దొరుకుతాయి. ఎవరైతే పాస్ అయ్యారో ఈజీ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ అంతా పెట్టుకోవచ్చు, అంతా ఈ అన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు మీరు టెన్షన్ తీసుకోవద్దమ్మా, రెగ్యులర్గా మీకు పాజిటివ్ ఉండండి. యాజ్ పర్ సెకండ్ ఇయర్ మీకు వస్తుంది. అండ్ జెన్యూన్ అప్డేట్ ఇంకా నాకు చాలామంది కామెంట్ చేశారు. సో
ఏమనంటే యూట్యూబ్లో చెప్తున్నారు ఫస్ట్ ఇయర్స్ కూడా పాస్ చేశారని. ఫస్ట్ ఇయర్స్కి ఇంకా పాస్ చేయలేదు, అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు. త్వరలో వస్తే నేను పెడతాను, ఓకేనా. వీడియో నేను మీకు అల్లం. సో ఇన్స్టా ఐడి నా కింద ఉంది, ఫాలో అయిపోండి. డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ డోర్స్ రిజిస్ట్రేషన్ ఒక్కసారి ఓపెన్ గానే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యూనివర్సిటీ బై కాలేజ్, ఓకేనా. సో ఇది నేను చెప్దామని వచ్చిన మై డియర్ స్టూడెంట్, టెన్షన్ తీసుకోకండి, ఓపెన్ అయితే. సో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ స్పెషల్ వీడియో చేస్తా నేను. 2 పార్ట్లో చేస్తా. ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్లో మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ట్యాప్ వాల్యూ ద్వారా, ఫోలియో ద్వారా, అండ్ ఇంకోటి మీ సిస్టంలో మీరు ఎలా అప్లై చేసుకోవాలి. సో కింద కామెంట్ చేయండి అన్న చెప్పింది కరెక్టా రాంగా. సో ఓకేనా, ఎవరికి అయితే వీడియో కావాలో డోర్స్ రిజిస్ట్రేషన్ ఓపెన్ కావాలని కింద కామెంట్ చేయండి. సో ఓకేనా, థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్, టేక్ కేర్, గుడ్ బై.